కనీసం 1% వారికి కూడా నిరుద్యోగ వృత్తి అందట్లేదు. 3, 36 లక్షలు కంపెనీ ఓనర్స్ 1.5 లక్షల ట్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు. లక్షల కోట్లు సంపాదించిన అదానీ అంబానీలకి 0.1% ట్యాక్స్లు కూడా లేవు. అదే మీరు విదేశాల్లో చూడండి, అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ, అక్కడ సంపాదించిన వాళ్ళకి ₹1 సంపాదిస్తే 35 లక్షలు ట్యాక్స్. ఇక్కడ లూప్ హోల్స్ ఎలా ఉన్నాయంటే ₹1 సంపాదించిన వాళ్ళకి కూడా ₹1,00,000 కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఈ బడ్జెట్ లో, ఈ టాక్సేషన్ లో అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అపోజిషన్ కి కూడా తెలియని లూప్ హోల్స్. అందుకనే ఈ రోజు అపోజిషన్ రోజు వీక్ అయిపోతూ వస్తుంది, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాజకీయ నాయకుల్ని 5 కేసులు పెట్టి వాళ్ళు లొంగ తీసుకుంటున్నారు. ఉదాహరణ, నేను ఢిల్లీ ఎలక్షన్ గురించి ఇంతవరకు మాట్లాడలేదు పూర్తిగా. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఫైవ్ డిఫరెంట్ మినిస్ట్రీ చేసిన సచేంద్ర జైలు, ముగ్గురిని జైల్లో పెట్టారు. వాళ్ళు నీతి పరులు అనడం లేదు నేను, వారి కంటే 100 రెట్లు 1000 రెట్లు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయిన వాళ్ళ మీద కేసులు బుక్ అవ్వట్లేదు. ఇన్వెస్టిగేషన్స్ సంవత్సరాలు నడుస్తున్నాయి. ఈ లోపల వాళ్ళ ద్వారా 100,000 కోట్లు రాష్ట్రంలో, దేశంలో ఉన్న పార్టీలకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి. నేను దాని గురించి ఒక బుక్ రాయాలా? కోర్టులు ఆశ్రయిస్తే తీర్పులు రావట్లేదు. ఎంత ఘోరం అంటే ఊహకి అతీతం. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది కనుక మాట్లాడుతున్నాను. 6 మానభంగాలు ఎంత ఘోరంగా జరుగుతుంది అంటే ఊహించలేము. రిపోర్ట్ చేయడానికి కూడా మీడియాలో వచ్చేసరికి 100 మానభంగాలు జరుగుతున్నాయి. ఒక్క హత్య ఇన్వెస్టిగేషన్ కాకముందు 100 హత్యలు జరుగుతున్నాయి. నిన్న నేను చదివిన 3 విషయాలు. ఒకటి ఇక్కడ సంగారెడ్డిలో 10 మంది అడ్డగా నరికి పడేశారు, కాల్చేశారు. ఒకవేళ ఆ ఇన్వెస్టిగేషన్ నిజమైతే, ఆ రిపోర్ట్ నిజమైతే, పెళ్ళైన అమ్మాయిని అబ్బాయి పాత బాయ్ ఫ్రెండ్ ఇంకా వేధింపులతో గురి చేసిన దానికి తండ్రే అమ్మాయి ద్వారా ఫోన్ చేయించి దానికి కాల్ చేశారు. మన రాష్ట్రాలు, దేశం ఎక్కడికి వెళ్తుంది? ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని 100,000 హత్యలు, ఆత్మహత్యలు. మీడియా మెయిన్ ఛానల్స్ దాని మీద ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే ఓనర్స్ అందరూ రాజకీయ నాయకులు లేదా రాజకీయ నాయకులకి తొత్తులైన వాళ్ళు. కనుక ఈరోజు నా పిలుపు ఏంటంటే
యూత్, యువతి యువకులారా, ఈ దేశాన్ని రక్షించాలంటే మీరు బయటికి రావాలి. 1200 నుంచి 15,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటేనే కదా తెలంగాణ వచ్చింది. మిమ్మల్ని నేను ఆత్మహత్య చేసుకోమంటూ లేదు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు 10th పాస్ అయిన వాళ్ళు, ఈ 1,60,00,000 మంది నిరుద్యోగులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాయని తెలిసి కనుక, అపోజిషన్ స్ట్రాంగ్ గా లేదని తెలిసి కనుక, న్యాయం మీకు జరగాలంటే, ఉద్యోగాలు రావాలంటే, న్యాయం జరగాలంటే, మీ బ్రతుకులు బాగుపడాలంటే, మీ అప్పులు తీరాలంటే, రాష్ట్రాభివృద్ధి జరగాలంటే నేను తప్ప ఇంకొక పార్టీ లేవని. ఇక్కడ ఉదాహరణ ప్రొఫెసర్ కోదండరాం ఏమయ్యారు? పార్టీ క్లోజ్. షర్మిల ఏమైంది? పార్టీ క్లోజ్. ఆర్ఎస్ ప్రవీణ్ రోజు ఫైట్ చేసి కేసీఆర్ తో చివరికి కేసీఆర్ పార్టీలో చేరారు. అపోజిషన్ లేకుండా ఆ 2-3 కులాలే, ఆ 2-3 కుటుంబాలే ఎత్తున్నారు. కుల కుటుంబ పాలన అంతం చేయాలి, అభివృద్ధి జరగాలి అంటే ఒక ప్రజాశాంతి పార్టీలో మీరు చేరాలి. 100 మందిని చేర్చాలి. 7569441275 గ్రూపులు పెట్టాలి. ఆ గ్రూపుల పేరు ముందు మీ నియోజకవర్గంతో స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే సర్పంచులుగా పోటీ చేద్దామని అనేక మంది అప్లై చేస్తున్నారు. KAPOL.org వెబ్సైట్ లో కూడా మీ ఇన్ఫర్మేషన్ పెట్టవచ్చు. కండి లేదా ఏంటి మీ ఫ్యూచర్? ఇంకో ఫ్యూచర్ లేదు మీకు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే నేనున్నాను, నాతో చేతులు కలపండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలకి అధికారం రావాలంటే 78 సంవత్సరాల తర్వాత మన బీసీలు అందరూ ఏకమవ్వాలి. అమ్ముడు పోయిన బీసీలు లాంటి ఎగ్జాంపుల్ ఆర్ కృష్ణయ్య, అన్ని పార్టీలు మారి చివరికి ఆ బ్రాహ్మణ్ పార్టీ బీజేపీలో చేరిపోయినాయి. ఎందుకు? పాపం 70 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన, రాజ్యాధికారం రాలేదు. అలాంటి వాళ్ళు కొంతమంది, కొన్ని వందల మంది తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బీసీ నినాదం వదిలేశారు, లేదా ప్యాకేజ్ స్టార్లుగా మారిపోయారు. ఇప్పుడు ఎవరైనా బీసీ మీటింగ్లు పెడుతున్నారంటే అది బీజేపీ తరపునో, బీఆర్ఎస్ తరపునో, కాంగ్రెస్ తరపునో. చాప్టర్ క్లోజ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడైనా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలి అంటే ఒక్క ప్రజాశాంతి పార్టీ అవకాశం ఇస్తుంది. మీరు రండి యువతి యువకులారా, రైజ్ అప్ లైక్ ఎన్ ఆర్మీ, జాయిన్ ఇన్ ద పార్టీ, డిఫెండ్ యువర్ సెల్ఫ్, టు డిఫెండ్ యువర్ ఫ్యామిలీస్, టు ఎస్టాబ్లిష్ a non-political alliance with the BC, ST, STs coming together under the leadership of Praja Shanti Party. This is the last hope. Otherwise you will see more deaths, more destruction, more poverty, more suicides, more killings like in Manipur in the days and months to come. So to end death and destruction, Praja Shanti Party is the only solution, as I am faithfully fighting for you. Join me at 7569441275. Thank you very much.